ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికాతో జరగబోయే శాంతి చర్చల్లో పాల్గొనటం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అనుబంధంగా డిమాండ్ల కారణంగానే చర్చలో పాల్గొనటం లేదని ఇరాన్ వెల్లడించింది. మరోవైపు హార్ముజ్ జలసంధి మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అమెరికా ఇరాన్ నౌకలపై పరస్పర దాడులు జరుగుతున్నాయి. అమెరికా యుద్ధ నౌకలపైకి ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్ జెండాతో వెళుతున్న ఓ నౌకను అమెరికా సీజ్ చేసింది. దీనిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. ట్రంప్ మాత్రం శాంతి చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పంద గడువు ముగియనప్పటికీ కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్న వేళ అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తలు భయాందోళన కలిగిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియనుంది. ఈ ఒప్పందాన్ని పొడిగించే లక్ష్యంతో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో చర్చలు జరగాల్సి ఉండగా తాజా పరిణామాలతో అవి నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి, ఇరాన్ తీసుకున్న నిర్ణయం పైన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అయితే ఇరాన్, అమెరికా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితి, తాజా పరిస్థితి చూస్తే కాస్త ఉద్రిక్తత వాతావరణం ఇంకా తగ్గని పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మనం చూడవచ్చు, అంటే ఇప్పటి వరకు 2 విడతలుగా కాల్పుల విరమణ గడువును పెంచడం జరిగింది. తాజాగా మనకి ఏప్రిల్ 22వ తేదీకి కాల్పుల విరమణ గడువు ముగియనుంది. అంటే సుమారుగా 2 నెలలకు పైగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ దేశాల మధ్య, అంటే ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా ఉంటుంది, ఈ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కాస్త ఉద్రిక్తతకు దారితీసిన విషయం మన అందరికీ తెలిసిందే. అదే 2 నెలలకు పైగా ఈ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ చొరవ చూపి మొదటి దఫా చర్చలను కొనసాగించింది. ఈ నెల 12వ తేదీన ఈ చర్చలు కొనసాగాయి. అయితే ఈ చర్చల సమయంలో చర్చలు విఫలం కావడము, అయితే ఇరాన్, అమెరికా మధ్య జరిగినటువంటి చర్చల్లో ఈ చర్చలు విఫలం కావడంతో మరో 2వ దఫా చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉందని ఇటీవల కూడా అమెరికాతో పాటు ఇరాన్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు, అంటే ఇరాన్ తాజాగా తీసుకున్నటువంటి ఓ నిర్ణయంతో ఈ చర్చలు ముందుకు సాగడం లేదు. అంటే 2వ దఫా చర్చలకు ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ వేదికగా మారనుందని ప్రపంచంలోని అన్ని దేశాలు భావించినప్పటికీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేనట్లుగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రధాన కారణం హోర్ముజ్ జలసంధి వద్ద ఉన్నటువంటి ఉద్రిక్తతలే ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. తాజాగా ఒక ఇరాన్ సరుకు రవాణా నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడంతో దీన్ని ఇరాన్ కూడా సముద్రపు దొంగతనానికి అమెరికా పాల్పడిందని చెప్పేసి ఇరాన్ విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద మాత్రం ఇటీవల మనం చూస్తే ఏదైతే హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా దిగ్బంధించడానికి అన్ని చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని ఇరాన్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తాము హోర్ముజ్ జలసంధిని చర్చలు మొత్తం ముగిసే వరకు తాము హోర్ముజ్ జలసంధిని కూడా మూసేస్తామని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా కూడా తన ప్రతాపం చూపుతూ అక్కడ ఇరాన్కు చెందినటువంటి నౌకను కూడా స్వాధీనం చేసుకోవడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా అంటే ఈ 2వ దఫా చర్చలు, అంటే 2వ విడత చర్చలు జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే అంటే పాకిస్తాన్ కూడా చెప్పడం జరిగింది. కానీ తాజాగా ఇరాన్ మాత్రము ఈ 2వ దఫా చర్చలకు తాము ముందుకు రావడం లేదని చెప్పేసి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం కీలక ప్రకటన చేశారు. అంటే 2వ విడత చర్చలకు ఒకవేళ ఇరాన్ రాకుంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులను ఇరాన్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించడం కూడా జరిగింది. మరి దీనితో మరో రాబోయే 48 గంటల్లో కాల్పుల విరమణ ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం 2వ దఫా చర్చలకు, అంటే ఇరాన్ తో పాటు అమెరికా సూచన మేరకు ఏదైనా సరే ఇరాన్ ముందుకు రానుందా లేదా అన్నది కూడా తెలియాల్సింది. కానీ ఏదేమైనప్పటికీ ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇస్లామాబాద్ లో జరిగేటటువంటి 2వ విడత శాంతి చర్చల్లో తాము పాల్గొనడం లేదని ఇరాన్ ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ట్రంప్ మాత్రం 2వ దఫా చర్చలు సఫలమైన కాకపోతే, అంటే 2వ దఫా చర్చలకు ఇరాన్ రాకుంటే మాత్రం రానున్నటువంటి అంటే యుద్ధ వాతావరణ పరిస్థితులకు ఇరానే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ట్రంప్ కామెంట్ చేశారు.
ఏదేమైనా ఈ మరో 48 గంటల్లో కాల్పుల విరమణ గడువు ముగియనుండడంతో ప్రస్తుతము అంటే క్షణక్షణం అంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ ఉద్రిక్తత వాతావరణం మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ హార్ముజ్ జలసంధి అంటే ఏదైతే హార్ముజ్ సముద్ర మార్గం గుండా ముడి చమురు రవాణాకు సంబంధించి ఇప్పటికీ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ కూడా. కానీ ఇరాన్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ అమెరికా కూడా తగ్గని రీతిలో ఇప్పటికే తమ బలగాలను అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ నౌకను కూడా స్వాధీనం చేస్తున్నట్టు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇరాన్ కూడా కాస్త సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సముద్రపు దొంగ మాదిరిగా అమెరికా నౌకలు ఇక్కడికి ప్రవేశించాయి, తమ నౌకను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయని చెప్పేసి ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ రెండు దేశాల మధ్య అంటే రెండవ విడత చర్చలు జరిగి ఉంటే ఖచ్చితంగా ఏదైనా సరే శాంతి చర్చలు జరిగి ఉంటే మాత్రం కాస్త యుద్ధ ఉద్రిక్తత వాతావరణం అనేది తగ్గేదని చెప్పేసి అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఇటీవల ప్రకటించి గత 2 రోజుల ముందరనే ప్రకటించింది ఇస్లామాబాద్ లో రెండవ విడత చర్చలు జరగనున్నాయి, అమెరికా నుండి ఇరాన్ నుండి ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్పేసి చెప్పినటువంటి మాట. కానీ తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మాత్రము ఇరాన్ మాత్రం తాము రెండవ విడత చర్చలకు రావడం లేదంటూ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో మరి ఈ యుద్ధ ఉద్రిక్తత వాతావరణం ఎటువంటి మార్పు అంటే ఏ మార్పుకు దారి తీస్తుందో మనం ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ 48 గంటల్లో కాల్పుల విరమణ ముగిస్తే మాత్రం మళ్ళీ కాల్పుల విరమణ గడువు తేదీ ఏమన్నా పెంచుతారా లేకపోతే మళ్ళీ యుద్ధ ఉద్రిక్తత వాతావరణం పెరుగుతుందా అనేటటువంటి కోణంలో కూడా విశ్లేషించాల్సింది. రైట్. అలాగే ఈ ఇరాన్ శాంతి చర్చల్లో పాల్గొనలేదని స్పష్టం చేసిన తరుణంలో మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా మనం చూడవచ్చు. అంటే ఇప్పటికి సుమారుగా 2 నెలల పాటు ఈ యుద్ధ ఉద్రిక్తత వాతావరణం ఉంది. ఇది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య అంటే ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. కానీ ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ ఉద్రిక్తత వాతావరణము దాదాపు సుమారుగా 2 నెలలుగా సాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అంటే మొదటి దఫా చర్చలు ముగియగానే రెండవ దఫా చర్చల్లో ఖచ్చితంగా శాంతియుత చర్చలు సఫలమవుతాయని చెప్పేసి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా భావించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రెండవ దఫా చర్చలకు అసలు ఇరానే ఒక అడుగు కూడా వేయని పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 48 గంటల కాల్పుల విరమణ తర్వాత మాత్రము శాంతి చర్చలు జరగకుంటే 48 గంటల్లో శాంతి చర్చలు జరగకుంటే మాత్రం ఈ రెండు దేశాల మధ్య అంటే అమెరికా ఖచ్చితంగా దాడులకు పాల్పడేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే లెబనాన్ పై కూడా ఏదైతే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో మొన్నటి వరకు శాంతి చర్చలకు ఇరాన్ వస్తుందని భావించినటువంటి ట్రంప్ కూడా ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే లెబనాన్ పై కాల్పులను ఆపాలి అని చెప్పేసి ఇజ్రాయెల్ కు సూచించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ తాజాగా ఇరాన్ తాము చర్చలకు రాలేము అనే ఉద్దేశంతో ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ ఆ యుద్ధ వాతావరణం మళ్ళీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ దీనిపై ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా శాంతియుతంగా శాంతి చర్చలతో ముందుకు సాగాలని కోరుతున్నప్పటికీ కానీ ఉద్రిక్తత వాతావరణం మాత్రం తగ్గని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కానీ 48 గంటల తర్వాత మాత్రము ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ట్రంప్ అనే దానిపై కూడా ఇప్పటికే అంతర్జాతీయ విశ్లేషకులు కూడా సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజన్. రైట్. థ్యాంక్ యూ సలాం.